ఫ్రెండ్స్ అందరు బాగుండారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదేంటంటే మేము ఇంకా శ్రీశైలం నుంచి రిటర్న్ అయ్యే రోజు అనమాట. ఈ వీడియో తీసే కిందకు వస్తా తీసాను, దిగుతా ఉదయాన్నే అనమాట. అసలుకి ఎంత బాగుందో ఫ్రెండ్స్, నిజంగా చల్లటి వాతావరణం, అటు ఇటు చెట్లు, మధ్యలో రోడ్డు, బండి మీద జర్నీ. మేము ఎప్పుడు పోయినా బండి మీదనే జర్నీ చేస్తాము. కోతులు చూసారా తెగొండి ఫ్రెండ్స్. కానీ కొంతమంది ఏంటంటే కారుల్లో వచ్చి ఫుడ్డు బస్సుల్లో పోతున్నా కారుల్లో పోతున్నా ఇసిరేస్తున్నారు. ఆ ఫుడ్ అందుకోవటానికి పాపం అవి వచ్చి తీసుకుంటా ఆ కారు కింద పట్టడం, వెనకమాల వచ్చే బళ్ళు చూసుకోకపోవటం అట్టా చచ్చిపోతున్నాయి. దయచేసి ఎవరు అలా చేయమాకండి. మీరు ఫుడ్ వేయాలనుకుంటే కారు ఆపండి, ఆపి కొద్దిగా దూరంగా ఆపైనా ఇసిరేసి వెళ్ళిపోండి. ఒక సైడ్కి వేస్తే ఏంటంటే ఈ సైడ్కి వచ్చి తీసుకుంటాయి అన్నమాట. అంతేగాని మీరు పోతా పోతా ఇసిరేస్తే అవి ఆ ఫుడ్ కోసం నెట్టుకుంటా వచ్చి వెనకమాల వచ్చే బళ్ళు చూసుకోకుండా పాపం అవి ప్రాణాలు పోతున్నాయి. అందుకని దయచేసి ఎవరు అలా చేయమాకండి. మీరు ఇవ్వాలి అనుకుంటే బండి ఆపి కొద్దిగా దూరంగా పక్కన సైడ్లు నేస్తే అవి తీసుకుంటాయి అన్నమాట. అంతేగాని మీరు అలా పోతే అలా చేస్తే మనం ఒక ప్రాణం తీసిన వాళ్ళం అవుతాము. ఏదో నాకు అనిపించింది, నేను చూసింది చెప్పానన్నమాట, అంతే. దీన్ని ఎవరు మళ్ళీ ఇదిగా తీసుకోమాకండి. ఇంకోటి వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా పోయినసారి మా పుట్టింటికి వెళ్తున్నాను, దానికి ఒకళ్ళు నాకు కామెంట్ పెట్టారు. నేను షార్ట్ వీడియో ఏం చేస్తున్నానంటే యూట్యూబ్లో పెట్టిన షార్ట్ వీడియోనే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నాను. నాకు యూట్యూబ్లో కామెంట్ రావట్లేదు, ఇన్స్టాగ్రామ్లో అయితే అన్బాక్స్లోకి వచ్చేసి కామెంట్ చేస్తున్నారు. ఏమనంటే పుట్టిల్లా, శివయ్య తండ్రి, మీ అమ్మ, మీ నాన్న అని కొద్దిగా జ్ఞానంగా. ఎస్, పుట్టిల్లే నాకు శ్రీశైలం. అర్థమైందా? శివయ్య తండ్రి మా తండ్రి. ఎందుకంటే మనము భూమి మీదకి వచ్చిన కాడి నుంచి మళ్ళీ పైలోకానికి వెళ్ళేదాకా శివయ్య ఆడిచ్చే నాటకమే మొత్తం. పెద్దోళ్ళు చెప్పారు కదా, శివుడాజ్ఞం లేనిది చీమైనా కుట్టదు అని చెప్పేసి. ఇప్పుడు కదా, అది ఎప్పుటాంచో అసలుకి ఎన్ని తరాల నుంచో మనం పుట్టక తల్లికి మన తాతల కాడి నుంచి ఆ మాట అనేది వస్తూ ఉంది. అందుకే అన్న. ఇంకోటి ఏందో తెలుసా, మరి అమ్మని ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు, కానీ నాన్నని మన తండ్రిని ఒక్కడినే నాన్న అని పిలుచుకోగలుగుతాం. అర్థమైందా? నాకు మా నాన్న లేడు, చనిపోయాడు. ఎవరినో పోయి గొట్టంగాడిని నాన్న అని పిలవలేం కదా. అందుకని చెప్పేసి నేను పూజించే నా తండ్రి, నా శివయ్య తండ్రి అని చెప్పేసి నేను అందుకే మా నాన్నని నేను గర్వంగా చెప్పుకుంటాను. అర్థమైందా? నాలాంటి వాళ్ళు ఎంతోమంది తండ్రి లేనోళ్ళు తమ దేవుళ్ళని దైవాల్ని నమ్ముకున్న వాళ్ళు ఏంటంటే మా తండ్రి మా తండ్రి అని చెప్పుకుంటుంటారు. తప్పే ఉంది? నేనైతే పక్కా అదే చెప్పుకుంటా. ఏదో కోనిగేస గొట్టం మండ్లు గొట్టంగాళ్ళు ఏదో అనుకుంటున్నారని దేవుడి విషయంలో అయితే అసలుకి ఐ డోంట్ కేర్, లెక్క కూడా చేయని వాళ్ళని. అర్థమైందా? మొన్న ఎవడు ఒకటి చెబుతున్నాడు, శివయ్యని మనం పూజిస్తే మనం కష్టాలు చెప్తే కష్టాలే ఇస్తాడంట, సుఖాలు చెప్తే సుఖాలే ఇస్తాడంట, మనం ఏది అడిగితే దానికి ఆపోజిట్గా ఇస్తుంటాడంట. అది చెప్పినవాడికి లూజ్ కలెక్షన్ ఏమో నాకు అర్థం కాదు. అది అనుభవించే వాళ్ళకే తెలిసిద్దండి. నోరు ఉంది కదా అని చెప్పేసి ఏదో యాంకర్లు మనల్ని పిలుస్తున్నారు కదా అని చెప్పేసి నోటికి ఎట్టొస్తే అట్ట మాట్లాడకూడదు. కష్టాలు మనం దేవుడి దగ్గరికి వెళ్ళేది ఎందుకండి? మన కష్టాలని మనం చెప్పుకోవటానికి. నాయన మాకు ఈ కష్టం ఉంది, దీన్ని తొలగిచ్చేసే నాయన అని చెప్పేసి మన బాధలు మనం చెప్పుకోవటానికి. అలాంటప్పుడు ఇప్పుడు మనం ఈ బాధల్లో ఉండాము, మాకు ఈ బాధలు ఉండేయండి అని అంటే దేవుడు వీలైనంత వరకు మన కర్మను ఎవరేం తప్పించలేరు. కనీసం రూపాయిలో 10 బేసులొంతైనా తీరుస్తారు అని నమ్మకం మీద మనం దేవుడి దగ్గరికి వెళ్తాము. మనశ్శాంతిగా ఉండటానికి. మనకి మన ఇంట్లో ఉంటే చికాకుగా ఉన్నప్పుడు, మనసేం బాగలేనప్పుడు ఆ దేవుడి సన్నిధికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు చెప్పండి? అందుకని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళి, నాయనా మాకు ఈ కష్టం ఉంది, దీన్ని మాకు దూరం చేయనైనా ఈ కష్టాన్ని అని చెప్పేసి మనం అనుకుంటాం దేవుడి దగ్గరికి వెళ్తే. కుదిరితే మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు అనేది తొలగిస్తాడు. అంతేగాని ఈ అమ్మాయి కష్టాలు 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 అంటుంది, ఇంకా దీని మీద ఇంకా బండ మీద ఇంకా బండ వేయాలని దేవుడు ఎప్పుడు చూడ్డు. దయచేసి అలా చెప్పమాకండి. తెలిస్తే చెప్పండి పూర్తిగా, తెలియపోతే అన్నీ మూసుకొని కూర్చోండి.
అంతేగాని దేవుళ్ళ గురించి అలా మాట్లాడమాకండి. అది చాలా తప్పు. అర్థమైందా? అది ఎంత తప్పు అంటే మీరు చెప్పటం మీలాంటోళ్ళకైతే దేవుడు ఖచ్చితంగా మీకు రివర్సే అవుతాడు. అది. ఎంతమంది అసలు బోలా శంకరుడు ఆయన. ఎంతమంది ఆ! ఎన్ని కష్టాలు తీరుస్తున్నాడో తెలుసా? అది నేను చెప్పేది అదేనండి. అది అనుభవించే వాళ్ళకే తెలిసిద్ది. ఆ దేవుడిని మనస్ఫూర్తిగా నమ్మినోళ్ళకే తెలిసిద్ది. అంతేగాని బేవర్స మొండలకి, బేవర్స నాయాలకి తెలీదు. మనుషుల్ని ఎటు ఇలువ లేకుండా మాట్లాడుతున్నారు. మనుషులకంటూ ఒక ఇదంటూ లేదు. ఈ బతికొండప్పుడేనండి అది నీది, ఇది నాదని. మొన్న చూడు విమానం కూలిపోయి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్యామిలీ చూసారా? భార్య, భర్త, 3 పిల్లలతోటి సంతోషంగా ఉండే ఆ కుటుంబం ఈరోజు చూద్దామన్నా లేదు. అర్థమైందా? ఎప్పుడు పోతామో ఎవరికి తెలీదు. బతికొండని రోజులే ఇది నీది, ఇది నాది, అది వాడినట్టు పెట్టుకుంది, ఇది వీడినట్టు పెట్టుకుంది, లేదంటే నా మొగుడు ఇంకో దాంతో పోతున్నాడు, ఇది ఇవన్నీ ఈ బేవర్స మొండలో బేవర్స వాళ్ళు చేసేది ఇది. అంతే. ప్రాణం పోయిందనుకో ఏదీ ఉండదు. పోతా ఏమైనా నెత్తిన పెట్టుకొని పోతావా? ఏమి నెత్తిన పెట్టుకొని పోలేవు కదా. ఎందుకు ఏదో మాటలు, ఏదో చేష్టాలు, ఇంకా మార్చుకోండి. ఇప్పటికే సగం పాపాలు మోస్తున్నాం అందరమే. అర్థమైందా? వానలు టయానికి పడక, వస్తే ముందు రావటం, లేకపోతే లేదు. పోయిన కరోనా కూడా మళ్ళీ వస్తుందంట. అది మనం చేసుకున్న పాపాలేనండి. ఇప్పటికైనా అర్థం చేసుకొని జాగ్రత్తగా మెసులుకుంటే బాగుంటుంది. లేదు మేము మారం అని అంటే ఇంకంతే. ఇంకొకడెవడో అంటున్నాడు, నేను అంతకుముందు మామూలుగా పాస్టర్ల గురించి చెప్పానన్నమాట. దానికి వాడు రివర్సు, ఒరే యాదవా నువ్వు చూసావా? నేను చూసా నా కల్లారా. అర్థమైందా? అది చెప్పిందా ఏంది నీకు? మన గురించి ఇటు చెప్తుంది కామెంట్ చేయమని. నీకు దమ్ము ఉంటే ఎదురుగా నన్ను అడుగు. నీకెవతైతే నా వీడియో చూపించిందో దానికి తెలుసు, నా ఫోన్ నెంబర్ మొత్తం తెలుసు. అర్థమైందా? నీకంతా చెప్పే ఉంటుంది కాబట్టి నీకు కానీ దానికి కానీ దమ్ముంటే నా కొడక ఎదురుగా వచ్చి మాట్లాడు. లేదంటే నీ నెంబర్ నాకు పెట్టు, నేను మాట్లాడతా. భయపడాల్సిన పని ఏం లేదు. అర్థమైందా? తప్పు చేసేవాళ్ళకి మీకే భయం లేనప్పుడు ఏ తప్పు చేయని దాన్ని నేను ఎందుకు భయపడతానురా యాదవ్వా? నువ్వు మళ్ళీ ఇంకా పాస్టర్ వరా నువ్వు? నేను మంచితనంగా ఉంటున్నా. నేను నా కల్లారా నేను చూసి కూడా అసలు వీడియో తీయాల్సిందిరా యాదవ, నిన్ను దాన్ని వీడియో తీయాల్సింది. కానీ ఏంటంటే నేను ఒక ఆడపిల్లని, మనకు అనవసరం ఒకళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. మనకెందుకు? మన పని ఏందో మనం చేసుకోవాలి. అదేదో పొరపాటు పని చేసిందని మనం ఎందుకు వీడియో తీసి పెట్టాలి అని చెప్పేసి అని ఊరుకున్నా. కానీ అయినా మీరు నా కాపురానికి ఎసురు పెట్టాలని చూస్తున్నారా? మీలాంటి వాళ్ళు 190 మంది వచ్చి చెప్పినా నా భర్త తినేవాడు కాదు. అర్థమైందా? నేనేంటో నా భర్తకు తెలుసు. పోయి ఫస్టు దాన్ని నువ్వు నాగుతావో అది నీది నాకిత్తో మీరు తెలుసుకోండి. అంతేగాని నీకు దమ్ముంటే యూట్యూబ్ కింద పెట్టిరా, ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసి చూపిస్తా. నువ్వు అంతేగాని ఇన్స్టాగ్రామ్లో అన్బాక్స్కి వచ్చి పెట్టడం కాదురా. మమ్మల్ని చూసావా? పట్టుకోవచ్చుగా అరే అసలు నాకు తెలియక అడుగుతాను, పట్టుకోవచ్చు కదా, మమ్మల్ని చూసావు కదా అని అంటున్నావు. నేను చూసిన మనిషిని చూశాను. నీకు అంత గుమ్మడికాయలు దొంగ అంటే అసలు నువ్వెవరివి? నువ్వెందుకు వచ్చి నాకు కామెంట్ పెట్టావు చెప్పు? మరి దాన్ని కదా నేను తిట్టింది. మరి నువ్వెందుకు వచ్చి కామెంట్ పెడుతున్నావు నాకు? ఎందుకంటే మీకు భయం వేసింది. నేను పోయినసారి వీడియోలో చెప్పాను కదా, పాస్టర్లతో కూడా తప్పు చేసే ముండలు ఉన్నాయి, నా కల్లారా నేను చూశానని చెప్పి దాన్ని తిట్టాను కదా. అది నీకు వీడియో చూపించేళ్ళకి నువ్వు మాది ఎక్కడ బయట పెట్టిద్దామనని నీది బయట పెట్టాలంటే నిన్ను ఎప్పుడో బయట పెట్టేదాన్ని నేను. అర్థమైందా? అంతేగాని పిచ్చిగా నాకు వచ్చి మీరు మెసేజ్లు పెట్టమాట చేశారనుకో, నన్ను రెచ్చగొట్టుకున్నట్టే. నన్ను రెచ్చగొట్టుకుంటే దాని అత్తకి, దాని మామకి, దాని ఆడబిడ్డలకి, దాని మొగుడికి మొత్తానికి అలా వెనకటి రోజుల్లో అయితే మంచితనం అక్కడికి వచ్చింది, కానీ ఇప్పుడేం అక్కడికి వస్తుంది. ఇప్పుడు ఆ మంచితనాలు గించితనాలు ఏం పనికి రావట్లా. మీ ఇంటికి వస్తే ఏం ఎత్తావు, మా ఇంటికి వస్తే ఏం చేసుకొస్తావు, ఇదే. ఇంకెంతకు మించి ఏం లేదు.
లేదు అసలు లేదు. నీటి జాతి లేదని వాయు వరుస లేదని బ్రహ్మంగారు చెప్పినవన్నీ జరుగుతా వాళ్ళ కమ్మగా అన్నీ జరుగుతూనే ఉంటాయి. దేవుడు చెప్పిన ఏ తప్పించుకోలేం మనం. వెనకటి రోజులు అట్టనేవాళ్ళు. అప్పచేతి కొడుకు ఇప్పుడు అట్ట కాదు. ఇప్పుడు ఎవరు చేస్తే వాళ్ళకే, వెనకెడితే వస్తుంది. ఏందో బతికున్నాను రోజులు ఇది నీది అది నాది అనుకునేది. ప్రాణం పోయిందంటే ఏం లేదు. ఇంతగా అన్నం తింటే అన్ని బాధలు ఉండాల్సిందే సార్. అది లేకుండా పోతే అది లేకుండా అక్కడ పోతే ఇంకేం లేదు. అది కట్టె శతమేమి కాదమ్మ మంది. ఇదే ఊరమ్మా? పుల్లాయిపల్లి. పుల్లాయిపల్లి. ఇంకెడిపోయినా మీరు ఇటు దోర్నాలన్నా లేకపోతే దోనాలన్నా మారపురము, మార్కాపురం. ఇక్కడి నుంచి మార్కాపురం దగ్గర మీకు ఎన్ని కిలోమీటర్లు? దొరకొండంతమ్మా 13 కిలోమీటర్లు. ఆటోలు పోయేదానికి వచ్చేదానికి సంజయ్ ఉండదు. గంటల ప్రకారం బాగా. ఇప్పుడు ఒంగోలు పోవనన్నా గుంటూరు పోవనన్నా అడుగు పెట్టేది లేదు. అంతకు డబ్బులు సంపాదించుకుంటే అంత దూరం పోయినా కాలు కింద పెట్టకుండా పోతారమ్మా. డబ్బులు కావాలంటే తిరుపతి అటు పోవాలంటే అటు మా సైడ్ మాకు తిరుపతి దగ్గరైనా మేము బాము. మాకు ఇటే శివయ్య నాయనే.